అమెరికా కేవలం తెల్లవాళ్ళకి మాత్రమేనా? ట్రంప్ ఎవరైతే అమెరికాలో పుడతారో వాళ్ళందరూ అమెరికన్ పౌరులు ఎలా అవుతారని ఇప్పుడు అడుగుతున్నారు. అమెరికాలో అమెరికన్ కాన్స్టిట్యూషన్లో 14th అమెండ్మెంట్ అంటే 14వ సవరణ ద్వారా బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే జన్మత అమెరికాలో జన్మిస్తే నువ్వు అమెరికా పౌరుడు అవుతావు అన్నమాట. 14th అమెండ్మెంట్ ఆఫ్ ద అమెరికన్ కాన్స్టిట్యూషన్లో బర్త్ రైట్ సిటిజన్షిప్ వచ్చింది 1868లో. అంటే అమెరికాలో అక్కడ పుడితే మీరు అక్కడ పౌరులు అవుతారని చెప్పి 150 సంవత్సరాల క్రితం అమెరికా రాజ్యాంగంలో ఒక మార్పు వచ్చిందనమాట. చాలామంది ఇతర దేశస్తులు అమెరికాకి వెళ్ళి అక్కడ పిల్లల్ని కంటాం. ఆ తర్వాత ట్రంప్ గారి ప్రకారం అక్రమంగా చట్ట వ్యతిరేకంగా అమెరికాకు వచ్చి అక్కడ వలసలు వచ్చేసి అక్కడ పిల్లలు పుట్టితే వాళ్ళకి పౌరసత్వం రావటం ఇవన్నీ కూడా తప్పు అని హాస్యాస్పదం అని కూడా అన్నారు. అంటే ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళు అక్కడ పిల్లల కంటే వాళ్ళకెలా సిటిజన్షిప్ వస్తుంది, ఇది ఫన్ కాదా అని చెప్పి ఇంకో మాట అన్నారు. నేను దాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నాను అని. అయితే అమెరికన్ ప్రెసిడెంట్కి అమెరికన్ రాజ్యాంగం అమెండ్ చేసే అధికారం లేదు. అలా ఆయన అనుకుంటే సరిపోదు. అందుకని కమలా హ్యారిస్ అనే బాలిక సంతతికి చెందిన అమెరికాలో ఆవిడ ఒక మాట అంటారనమాట, ట్రంప్ రాజ్యాంగం చాలా తీవ్రంగా పరిశీలించాలి అని. ట్రంప్ అమెరికా రాజ్యాంగం చాలా తీవ్రంగా పరిశీలించాలి, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు అని. మీరు గమనిస్తే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి హైపర్ నేషనలిజం అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. హైపర్ నేషనలిజం అంటే ఇంకా అమెరికా అదే మాకు మేమే అన్నట్టు. సో ఆ తర్వాత ముస్లిం కంట్రీస్ కొన్ని కంట్రీస్ని ఇమిగ్రేషన్స్ అన్నీ బ్యాన్ చేశారు. వీసా రూల్స్ టైటన్ చేశారు, బాగా స్ట్రిక్ట్ చేశారు. అండ్ ఎవరైతే అక్రమంగా అమెరికాలో ఉంటున్నారో వాళ్ళు నిర్బంధిస్తున్నారు పిల్లలతో సహా. ఇప్పుడు ఈ మాట ఆల్రెడీ ఒక 6 నెలల క్రితం ఈ మాట అన్నారు, బర్త్ రైట్గా ఎలా సిటిజన్షిప్ వస్తాయి, అమెరికాలో పుడితే అమెరికన్ అయిపోతాడా అని. సో ఈ మాట మళ్ళా అంటాం. ట్రంప్ యొక్క హైపర్ నేషనలిజం అంటే జాతీయ అహంకారం అనొచ్చు, లేదా నా దేశం నాకే అనొచ్చు, ఏది అనొచ్చు, కానీ అది మాత్రం కనపడుతుంది అనమాట. మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ హైపర్ నేషనలిస్ట్ టెండెన్సీస్ ఎక్కువ కనపడుతున్నాయి. సో ట్రంప్ దీనికి ఏమాత్రం తక్కువ కాకుండా సో బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది రద్దు చేస్తాం, అమెరికాలో పుడితే అమెరికన్ సిటిజన్ అయిపోవడం చెప్పారు. సో ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.